ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి వాడి వల్లో పడి కట్టుకున్న మొగుడిని కూడా మర్చిపోయావా? మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు ఖచ్చితంగా నా వంశీవైతే కాదు. కానీ ఇక్కడికొచ్చినా చివరికి మళ్ళీ ఆ ఒంటరితనమే నన్ను వెక్కిరిస్తుంటే తట్టుకోలేకపోతున్నాన్రా. ఆ రోజు నా కోడలు నాకు తోడుగా ఉంటుంది కదా అని కోటి ఆశలతో వచ్చాను. నన్నెంతో అభిమానంగా చూసుకుంటున్న కోడలు దొరికినందుకు ఎంతో ఆనందించాను. కాని నా ఆనందం నిజమైన ఆనందం కాదని, నా కోడలు నిజంగా నా కోడలు కాదని తెలిసిన రోజు నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలియదురా. అలా జరగడం నీ తప్పో కళ్యాణి తప్పో అని నేననను. అదంతా కేవలం నా దురదృష్టం అంతే. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఇచ్చి ఆనందం అనే మాటను మాత్రం మన జీవితాలకివ్వడం మర్చిపోయాడ్రా ఆ దేవుడు. అమ్మా, అలా అనకమ్మా. దేవుడు నీ నుంచి ఆనందాన్ని దూరం చేసినా దాన్ని తిరిగి నీ దగ్గరికి తీసుకురాగలిగే కొడుకునిచ్చాడని మర్చిపోకమ్మా. చెప్పమ్మా, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో చెప్పమ్మా. నీ ఆనందం కోసం ఏం చేయడానికైనా నీకు అన్న కొడుకు సిద్ధంగా ఉన్నాడమ్మా. నాకేమీ కొండంత కోరికలు లేవురా. ఒకే ఒక చిన్న కోరికరా. చెట్టంత ఎదిగిన కొడుకు ఒంటరిగా భార్య పిల్లలు లేకుండా, వాడి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా వాడి జీవితం నా కళ్ళెదురుగా మూడువారిపోతుంటే ఈ కన్న తల్లి కళ్ళు కన్నీటితో వర్షించని రోజంటూ లేదురా. అవునరా, నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుని ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళ్లాడుతూ ఉంటే చూడాలని ఉందిరా. ఇదేరా నా జీవితంలో నాకు మిగిలిన ఏకైక కోరిక. నాకు తెలుసురా, ఈ మాట అడిగితే నువ్వు ఆలోచనలో పడతావని. ఆలోచించరా, బాగా ఆలోచించు. నా కోరికలో న్యాయం ఉందో లేదో నువ్వే ఆలోచించి చూడు. అమ్మా, నీది ఏ కన్న తల్లైనా తన కన్న కొడుకుని కోరే సాధారణమైన కోరిక అయినా నా పెళ్లి అనేది నా చేతుల్లో లేదు. అది ఆ విధి చేతుల్లోనే ఉంది. నన్ను క్షమించమ్మా. బాబు ఆకాష్. అంకుల్, అదే మౌలి అని చెప్పానే ఇతనే. హాయ్. ఐ మౌలి. ఐ ఆకాష్. ప్లీజ్ కూర్చోండి. కాఫీ, టీ? నో థ్యాంక్స్, నాకు కాఫీ టీ అలవాట్లేదు. గుడ్. యా, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ నా. యూర్ రైట్. థ్యాంక్ యూ. మీరు స్వప్నని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న సార్, నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గుడ్. కానీ మీకు విషయం చెప్పాలి. స్వప్న ఇంతకు ముందే ఒక అబ్బాయిని ప్రేమించింది. మీకెలా తెలుసు? ఇదొక్కటే కాదు, తను ప్రేమించింది మిమ్మల్ని అని కూడా నాకు తెలుసు. అలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి సార్. స్వప్న లాంటి అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని గర్వపడక. చూడండి ఆకాష్ గారు, నేను స్వప్నని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తన అందం చూసి కాదు, తన క్యారెక్టర్ నచ్చింది కాబట్టి. అవునండి, స్వప్న గురించి మొత్తం తెలుసుకున్నాకే పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నాను. స్వప్న వన్స్ ఒకళ్ళని ఇష్టపడితే తను ఎంతలా ప్రేమిస్తుందన్న విషయం తన లవ్ స్టోరీ విన్నాకే నాకు తెలిసింది. అందుకే
నేను చేసుకుంటే స్వప్ననే పెళ్లి చేసుకుంటా అని మా ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్పేశాను. కానీ మౌళి గారు, మీ డౌట్ నాకు అర్థమైంది. మిమ్మల్ని అంతగా ప్రేమించిన స్వప్న నన్ను ప్రేమించేలా ఎలా చేసుకోగలననేగా. తను నన్ను ప్రేమించే వరకు నేనే తన్ను ప్రేమిస్తాను. నా ప్రేమతో తన ప్రేమను గెలుచుకోగలనన్న నమ్మకం నాకుంది. ఒకవేళ నా మీద మీకు నమ్మకం లేకపోతే చెప్పండి. స్వప్న నన్ను ప్రేమిస్తున్నా అని తన నోటితోనే చెప్పించి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అలా అనం. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్, మీ పాజిటివ్ థింకింగ్ చూసిన తర్వాత మీ మీద నమ్మకం లేదని మేమే కాదు, ఎవరు అనలేం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నాకొక విషయం చెప్పండి. స్వప్న నాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నారు? మీరు ఫ్రీగా ఉంటే రేపే పరిచయం చేయొచ్చు. మీరేమంటారు? అలాగే బాబు. కాబోయే భార్యని పరిచయం చేసుకోవడానికి వెళ్తున్నా అంటే ఏ ఆఫీస్లో మాత్రం సెలవు ఇవ్వరు సార్. మీరు అన్నట్లు ఫ్రీగా లేకపోయినా ఫ్రీ చేసుకుని మరీ వస్తాను. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నాను అంతే. శారదా, అమ్మాయికి భోజనం వడ్డించు. అలాగేనండి. పదమ్మా. ఆగమ్మా, నేను తర్వాత భోంచేస్తాను. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఏదో జరిగిందని అర్థం అవుతోంది. ఏం జరిగింది? ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదమ్మా. అదేంటమ్మా అలా అంటావ్? ఏమైంది? అది కాదమ్మా. శారదా, నువ్వు ఆగు. ఏం లేదమ్మా, మీ అమ్మ గురించి నీకు తెలియందే ఉంది. ప్రతిదానికి ఊరికే కంగారు పడిపోతుంది. అదంతా ఏం లేదు గాని ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఈలోపు మీ అమ్మ భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. తాతయ్య, మీరైనా చెప్పండి. ఏం లేదమ్మా. చెప్పండి తాతయ్య. ఏం లేదమ్మా, ఇందాక మీ నాన్న అల్లుడి గారిని పండక్కి పిలుద్దామని ఫోన్ చేశారు. ఫోన్ చేశారా? ఏమన్నారు? అంటే అది మీ నాన్నతో వంశీ తప్పుగా మాట్లాడాడమ్మా. ఏం మాట్లాడాడు? నీకు ఆకాష్కి సంబంధం అంటగట్టి మాట్లాడాడమ్మా. అవునమ్మా, అసలు ఎంత ఆలోచించినా అల్లుడు గారు అలా ఎందుకు మాట్లాడారు నాకిప్పటికి కూడా అర్థం కావడం లేదమ్మా. కానీ అల్లుడు గారు ఎందుకో మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అర్థమైందమ్మా. అమ్మా, నువ్వు తప్పుగా అనుకోనంటే నీకో మాట చెప్తాను. ఎందుకో మాకు తెలియదు కానీ నువ్వు ఆకాష్తో చనువుగా ఉండటం వంశీకి నచ్చటం లేదనుకుంటా. వంశీకి అంతగా కోపం తెప్పించే పని అసలు నువ్వు మాత్రం ఎందుకు చేయటం? కాస్త ఆలోచించు.
ఆకాష్ 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 ఏంటిది కొత్తగా? ఏముంది? ఏం లేదు. ఏం లేకపోతే నన్ను చూసి కూడా చూడనట్టు తప్పించుకుని ఎందుకు వెళ్తున్నావు? అది నాకు అర్జెంట్ పని ఉంది, అందుకే. ఆకాష్ అబద్ధం చెప్పకు. ఏం జరిగింది? ఇందులో అబద్ధం ఏముంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి నా హెల్ప్ కావాల్సి ఉంటుందని రోజు నేను కలిసేవాడిని. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వచ్చేశారు, ఏదైనా కావాలంటే వాళ్లే చూసుకుంటారు. అది కాక ఈ మధ్య ఆఫీస్లో నాకు వర్క్ కూడా హెవీగా ఉంది. అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు. అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు. అది నీతో ఫ్రెండ్లీగా ఉండటం ఎందుకో వంశీకి నచ్చట్లేదు. ఫోన్ చేసి సీరియస్గా నేను కలవద్దని చెప్పాడు. ఇక మీదట మనం కలవకపోవటమే మంచిది. ఉంటాను. కళ్యాణి, కారాపు. కళ్యాణి, రఘురామ్ గారు మీరేంటిక్కడ? నాకు కనిపించకూడదని నీ కన్నీళ్లు తుడుచుకోగలవు, కానీ నీ కళ్ళల్లో బాధ దాచలేవు. ఏం జరిగింది? ఏమీ లేదండి. ఏమీ లేకుండానే ఇలా నడి రోడ్డు మీద కన్నీళ్లతో నిలబడి ఉన్నావంటే నన్ను నమ్మంటావా? చెప్పు కళ్యాణి, ఎవరైనా ఏమన్నా అన్నారా? మరెందుకు ఇక్కడ బాధపడుతూ నిల్చున్నావు? నేనేం బాధపడ్డం లేదండి. చూడు కళ్యాణి, బాధపడట్లేదు అని నాకు అబద్ధం చెప్పుకో. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో, బాధగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు కళ్యాణి. నేనిప్పుడు బాగానే ఉన్నాను రఘురామ్ గారు. సరే, కారెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీరు బయలుదేరండి. నువ్వు ఎంత దాచాలనుకున్నా నీ బాధను నా దగ్గర దాచిపెట్టలేవు కళ్యాణి. నువ్వు చెప్పకపోయినా నిన్ను బాధ పెట్టింది ఎవరో కనుక్కుంటాను. సరే, నీ ఇష్టం. ఈ నా బాధకు కారణం వంశీ అని మీతో చెప్పకుండా దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి రఘురామ్ గారు. బాబు, మీరేంటి ఇలా వచ్చారు? కళ్యాణికి ఏమైంది చెప్పండి. కళ్యాణి ఎందుకు బాధపడుతుంది? అది బాబు, వంశీని కళ్యాణి మర్చిపోవాలనే ఉద్దేశంతో కళ్యాణి ఆకాష్లను అనుమానిస్తూ ఆకాశే వంశీలాగా మాట్లాడాడు బాబు. బాబు, అలా అని చెప్పి నేనే అతనితో బలవంతంగా మాట్లాడించాను. అందుకే కళ్యాణి కొంచెం బాధపడుతుంది, అంతే బాబు. ఎంత పనిచేశారండి? ఏ ఆడదైనా తన శీలం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోగలదా?
మీరు మీ కూతుర్ని రక్షించుకోవడానికి తొందరలో అలా మాట్లాడమన్నారు సరే, కానీ ఆ రాస్కల్ వాడికైనా మాట్లాడడానికి బుద్ధుండక్కర్లా? అసలు వాడి ఉద్దేశం ఏంటో, ఎందుకు ఇలా మాట్లాడి కళ్యాణ్ని బాధ పెట్టాడో తేల్చుకుంటాను. బాబు బాబు ఏంటి ఇలా వచ్చావు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. నేను రప్పించాను. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలీదా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? బాగా మాటలు నేర్చావురా నువ్వు. చెప్పరా, ఏంట్రా నీ ప్లాను? ఎందుకురా వంశీలో మాట్లాడుతూ కళ్యాణ్ని హర్ట్ చేస్తున్నావు? చెప్పు. రేయ్, ఆ కొడుకు చొక్కా పట్టుకుంటావురా? నాన్న మీరు ఆగండి. ముందు కాలర్ వదులు. ఇలా కాలర్ పట్టుకుని మాట్లాడటం నాకు కూడా వచ్చు, కానీ దానికి నా సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నానంతే. సంస్కారం? తెలుగులో కొన్ని పదాలకి కొన్ని విలువలున్నాయి. వాడడానికి బాగున్నాయి కదా అని ఏ పదం పడితే ఆ పదం వాడేకు, వాటికున్న విలువలు పడిపోతాయి. నేను అదే చెప్తున్నాను. ఇలా రారా పోరా అని దొరికిన పదాలల్లా ఎదుటివాడి మీద వాడేయద్దు. నీ మాటకున్న విలువ పడిపోతుంది. విలువల గురించి నువ్విచ్చే లెక్చర్ల గురించి వినటానికి రాలేదు ఇక్కడ. కళ్యాణ్ ఎందుకు బాధ పెట్టావు అది చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పినా నీకు అర్థం కాదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే కళ్యాణి కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి. నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నీతో వాదిస్తూ కూర్చోడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నీకో మాట చెప్పిపోదామని వచ్చాను. నువ్వు తెలుసో తెలియకో వంశీలా ఫోన్లో నెగిటివ్గా మాట్లాడి కళ్యాణ్కి ఇండైరెక్ట్గా సహాయమే చేస్తున్నావు. చంపేయ్. వంశీ చనిపోయాడన్న విషయం కళ్యాణ్కి తెలియక మునిపే వంశీపై కళ్యాణ్కున్న ప్రేమను పూర్తిగా చంపేయ్. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వంశీని చంపింది నువ్వేనని ఏదో ఒక రోజు నీ అంతటి నువ్వే ఒప్పుకునేలా చేస్తా. నిన్ను చట్టానికి పట్టిస్తా. నిన్నింతలా అభిమానిస్తున్న కళ్యాణి చేత ఏదో ఒక రోజు నిన్ను చెప్పుతో కొట్టిస్తా. ఇక నుంచి నువ్వు వేసే ప్రతి ఎత్తును చిత్తు చేయడానికి ఈ రఘురామ్ ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆల్ ది బెస్ట్.
ఎరా రఘు, ఏమైంది అలా ఉన్నావు? ఇవాళ కళ్యాణి కనిపించిందమ్మా. ఎరా రఘు, తను బావుందా? తను బాగుంటే కనిపించినంతగా నేనెందుకు ఇలా బాధపడతానమ్మా? ఏమైందిరా కళ్యాణికి? ఆకాష్ చివరికి కళ్యాణి క్యారెక్టర్ గురించి కూడా చెడుగా మాట్లాడడం మొదలుపెట్టాడమ్మా. ఏంటి మీరు చేస్తున్న పని? నాన్న, ఎరా, ఈ ఫోన్ నీ తల్లిదండ్రుల కన్నా నీకు ఎక్కువైపోయిందా?